నమస్తే, వెల్కమ్ టు ఏఆర్కే టీవీ. మీడియా కంటికి కనిపించని ఎన్నో విషయాలను వెలికి తీసేందుకు అనుక్షణం ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇందుకోసం ఆ వెలికి తీసిన విషయాలని జనం భాషలో అర్థమయ్యేలా తమ మాటలను వినిపిస్తోంది. అయితే తమ రాతలను చూపిస్తోంది. అందుకోసం వెబ్సైట్ కంటెంట్ రైటర్స్, మీడియా మెంబర్స్, కెమెరామ్యాన్స్ ఇలా మీడియా విభాగంలోని ప్రతి జర్నలిస్ట్ రోజు తమ విధులను నిర్వహిస్తుంటారు. కానీ అందరూ వెలుగులోకి రాలేరు. నిజం చెప్పాలంటే అందరూ గుర్తించబడలేరు. కానీ ప్రతి ఒక్కరూ తమ క్రియేటివిటీని ఎప్పటికప్పుడు ప్రజల వరకు తీసుకెళ్లడమే పనిగా పెట్టుకుంటారు. అయితే ఇప్పుడు ప్రపంచంలోని తెలుగు క్రియేటర్స్ ఎక్కడ ఉన్నా అందరూ ఒకే చోట భాగమవ్వుటకు శ్రీకారం చుట్టారు తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్. ఇక వివరాల్లోకి వెళ్తే తెలుగు ఇండస్ట్రీలో ఒక మైల్ స్టోన్ మూమెంట్ కు శ్రీకారం చుట్టారు తెలుగు డిజిటల్ మీడియా క్రియేటర్స్. ఈ మేరకు తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ ఏర్పడింది. అయితే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా అన్ని రంగాలలో తెలుగు కంటెంట్ సృష్టికర్తలను ఏకం చేయడం కోసం తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ గొప్ప నిర్ణయం తీసుకుంది. తెలుగు డిఎంఎఫ్ ప్లాట్ఫామ్ అధికారికంగా ప్రారంభమైంది. తెలుగు డిఎంఎఫ్ అఫీషియల్ వెబ్సైట్ www.telugudmf.comను 2024 మార్చి 11న మెగాస్టార్ చిరంజీవి ప్రారంభించారు. తెలంగాణ రెవెన్యూ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫెడరేషన్ లోగోతో పాటు వెల్కమ్ పోస్టర్ను రివీల్ చేశారు. డిజిటల్ యుగంలో మరో కొత్త శకం ఆవిష్కృతమైందంటూ మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న డిజిటల్ క్రియేటర్స్ ను ఒక వేదికపై ఏకం చేసేందుకు ఫెడరేషన్ రూపంలో తీసుకున్న చొరవను మెగాస్టార్ చిరు ప్రశంసించారు. వెబ్సైట్ కంటెంట్ రైటర్లు, ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు, ట్విట్టర్ పర్సనాలిటీలు, మీమ్ క్రియేటర్లు తదితర విభిన్న కంటెంట్ క్రియేటర్స్ ను ఏకం చేయాలనుకోవడం చాలా గొప్ప విషయం. వారికి మార్గదర్శకత్వం, ఆరోగ్య ప్రయోజనాలు, కొలాబరేటివ్ పార్ట్నర్షిప్స్ కోసం ఫెడరేషన్ ప్రారంభించడం నిజంగా ప్రశంసనీయమంటూ చిరంజీవి కొనియాడారు. ఇక తెలుగు డిఎంఎఫ్ ఫౌండర్లు మాట్లాడుతూ తెలుగు డిఎంఎఫ్ కేవలం ఒక సమాఖ్యగా కాదు, అంతకన్నా ఎక్కువగా పనిచేస్తోంది. ఓ శక్తివంతమైన అసలు సిసలైన వ్యవస్థగా నిలుస్తోంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రియేటర్స్ను కలుస్తోంది. తెలుగు డిజిటల్ కంటెంట్ను అపూర్వమైన గుర్తింపుతో సమిష్టిగా ముందుకు నడిపిస్తాయని తెలిపారు. అయితే ఈ సంచలనాత్మక చొరవలో ప్రతి ఒక్కరూ ఏకద్వాటిగా భాగస్వాములు కావాలని తెలుగు డిఎంఎఫ్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు కంటెంట్ క్రియేటర్లందరినీ ఆహ్వానించింది. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలుగు డిజిటల్ మీడియా ఫెడరేషన్ యొక్క మైల్ స్టోన్ మూమెంట్లో భాగమైన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఇక ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలలోని తెలుగు కంటెంట్ సృష్టికర్తలను ఏకం చేద్దాం. ఈ గ్రౌండ్ బ్రేకింగ్ చొరవ కోసం తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని వెల్లడించారు. ఇందుకోసం ఫెడరేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల కోసం hello@telugudmf.com వెబ్సైట్ ని సంప్రదించమని కోరింది. తమ క్రియేటివిటీని ఎప్పటికప్పుడు ప్రపంచవ్యాప్తంగా చాటాలని తెలిపింది.